కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారానికి చెందినటువంటి 2.5 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 11 రోజులు. జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా పాప ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. పాప జాడ తెలియకపోవడంతో పాప తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్లాన్ బిని తెర మీదకి తీసుకొచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ప్లాన్ బి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. జ్ఞానేశ్వరి అదృశ్యమై 11 రోజులు అవుతుంది. ఇప్పటికీ పాప జాడ అయితే తెలియలేదు. పాప జాడ తెలియకపోవడంతో ఎన్నో రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ప్లాన్ బిని తెర వెనక్కి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ప్లాన్ బి ఏంటి మేడం? ఒకటే అండి, ఈ కేసులో స్టార్టింగ్లో ఒక్క సీసీ కెమెరా ఉంది వాళ్ళ ఇంటి దగ్గర. అది తప్పితే ఇంకొక ఆనవాళ్ళు లేదు. ఎంతసేపటికి వాళ్ళు ఏమనుకున్నారు, పాప తప్పిపోయింది, వాళ్ళ నాన్న వెంట వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో ఒకటి ఆలోచించారు. పైగా 4 రోజుల తర్వాత ఈలోపు ఈ పోలీసులు ఈ వెతకటాలు ఇవన్నీ చేస్తూ ఉన్న టైంలో ఎంతకీ వాళ్ళు ఆ పొలంలోనే ఎక్కడన్నా తప్పిపోయిందేమో, ఏ మూల ఉంటుందో అనే ఒక ఉద్దేశంలో ఆలోచించారు. లేదు ఎవరన్నా కిడ్నాప్ చేసుంటారా అని కూడా ఆలోచించారు. దీనిలోనే వాళ్ళ నాన్న మీద కూడా డౌట్ వచ్చినట్లుగా వార్తలు వచ్చినాయి. అలాగే వాళ్ళ ఇంకో అతను ఎవరో వాళ్ళ నాన్నకిన్ను అతనికి తగాదా అయింది కాబట్టి అతనే కారు విషయంలో అతనే తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్పి అతని మీద ఆ కోణంలో దర్యాప్తు చేశారు. లేదు ఇలా వెళ్ళిన తర్వాత ఎటు వెళ్ళి ఉండొచ్చు, ఎవరన్నా తీసుకెళ్ళి ఉండొచ్చా, ఎవరో చివరిలో చూసామని చెప్పి ఇలా వచ్చినాయి. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఫెన్సింగ్ వేసింది ఈ తోటకి. ఆ ఫెన్సింగ్ దగ్గర పాప తల వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు 2 దొరికాయి అని కూడా రాసి వచ్చింది. వస్తే ఎవరో తీసుకెళ్ళి ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు కానీ, లేకపోతే అసలు కొంతమంది అయితే ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు ఉయ్యాల్లో ఉన్న పసిపాపలను కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా, అట్లా ఎవడన్నా తీసుకెళ్ళాడా ఈ పాపని అని కూడా ఆలోచించారు. ఆలోచించి ఆ ఫెన్సింగ్ దగ్గర జుట్టు పట్టుకుని ఉండేసరికి ఆ ఫెన్సింగ్లో నుంచి పాపను అటువైపుకు లాగారా, అటువైపు నుండి కుక్క ప్రతిఘటిస్తే కుక్క వెంట్రుకలు కూడా ఉన్నాయా అని కొంతమంది. ఇంకొకళ్ళేమో ఒక అతను నేను చూశాను, ఆ ఫెన్సింగ్ దగ్గరే చూశాను, అయితే కుక్క అరిసింది, అందుకే నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను, నేను కాపాడదామని చూశాను, పాప ఏమో ఏడుస్తూ ఉంది, కుక్క ఏమో అరుస్తూ ఉంది, కుక్క నన్ను ఏదో చేస్తుందనే ఉద్దేశంతో నేను దగ్గరికి వెళ్ళలేదని ఒక అతను చెప్పాడని వార్త వచ్చింది. ఏ వార్తలు ఏదొచ్చినా ఇక దాదాపు ఇక వెళ్ళిన కుక్క కూడా వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే ఈ కుక్క ద్వారా గాలిద్దామని చెప్పి చూశారు. ఇప్పుడు కుక్క కూడా వచ్చిన తర్వాత కొంచెం విచిత్రంగా ప్రవర్తించింది. ఏంటి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ అమ్మ చీర పట్టుకుని లాగింది, ఏడ్చింది, అరిసింది. అంటే ఇప్పుడు ఎవరన్నా కాస్త కుక్కల్ని పెంచే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ కుక్క ఆ పాప గురించి వాళ్ళ అమ్మకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పాలనుకుంటుంది. అది మనకి అర్థం కావట్లా. ఇప్పుడు కుక్క భాష మనకేం అర్థం అవుతుంది? కాకపోతే రెగ్యులర్గా పెంచేవాళ్ళు, కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఎంతో కొంత అర్థమయ్యే అవకాశం ఉంది. అలాగే పోలీస్ కుక్కల్ని తోటి, స్లిప్పర్ డాగ్స్ తోటి చేసేవాళ్ళు ఉంటారు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకైనా అర్థమవుతుంది. ఎవరికి అర్థమైనా మనం మాట్లాడుకుంటే ఏంటి అంటే, ఇప్పుడు ఆ పాప వాళ్ళ అమ్మ ఒకటైనా ఆ కుక్కకి తెలుసు కదా వాళ్ళిద్దరు రిలేషను. అందుకే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి బాగా అరవటము, ఏడవటము చేసింది. అదే మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళలేదు చూడండి, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాల. అయితే ఇవన్నీ జరిగినప్పుడు ఏమనుకున్నారు, ఈ కుక్కకి ఏదో తెలుసు, ఎక్కడో ఎవరో ఎత్తుకుపోయారు ఈ బిడ్డని, అది చెప్పడానికి వెనక్కి వచ్చింది ఇది అని చెప్పి మరి ఎట్లా పట్టుకోవటం, అది చూస్తేనేమో తిండి తినట్లేదు,
ఇప్పటికి 4 రోజులైంది. బహుశా 4 రోజులు తిండి తినుండదు అది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా తిండి తినట్లేదు. అందుకని చెప్పి దానికి ఓ ఎనర్జీ ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ఒక కేజ్లో పెట్టి దాన్ని కాస్త రెస్ట్ తీసుకునేటట్లు చేశారు ఫస్ట్. తర్వాత ఏం చేశారు, కేజ్లోంచి బయటికి తీసి ఓ 10 మంది మనుషులు పడి దానికి ట్రాకర్ అమర్చారు. ట్రాకర్ అమర్చితే దాన్ని వదిలారు. వదిలితే ఇక దానికి ఏంటి అంటే ఈ ట్రాకరు అనేది దానికి ఓ ఫారిన్ బాడీ. అదే మీరు పోలీస్ ట్రైనింగ్ అయిన కుక్క అనుకోండి, దానికి ట్రాకర్ పెడితే అదేం కొత్తగా అనిపించదు. ఈ కుక్కకి ఇది ఫారిన్ బాడీ. అమ్మో నా మీద ఏదో ఉంది. ఇప్పటికే ఆ పిల్ల వెనకే ఈ కుక్క వెళ్ళి తిరిగి 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 మళ్ళీ వెనక్కి వచ్చి అలిసిపోయి ఉన్నది డాగ్. దానికి తిండి లేదు, నీళ్లు లేవు, స్ట్రెస్లో ఉంది, డీహైడ్రేషన్ వచ్చింది. ఆ కండిషన్లో వీళ్ళు ట్రాకర్ అమర్చారు. అమర్చేసరికి దానికి ఏమైపోయింది, ఏదో ఫారిన్ బాడీ నా మీద పెట్టేశారు అని అది చాలా పిచ్చి పిచ్చిగా చేసింది. మనం వీడియోలో చూస్తే కనుక వీళ్ళు పోలీసులు ఏం ఆలోచించారంటే, ఇప్పుడు మనం వదలగానే ఇది సీదా అక్కడికే వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది, మనకి ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది, ఏదో ఒక సమాచారం దొరుకుతుంది, ఈ చిక్కుముడి పెడుతుంది అని ఆశించారు. కానీ అది ఒక రేడియస్ దాటి వెళ్ళట్లా, అరుస్తుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది, దగ్గరికి వెళ్ళాలని ఎవరన్నా చూస్తే గనక కొరికేసేలాగా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఆశలు పోయినాయి. ఇంత జరిగాక 9 రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఏం ఆలోచిస్తున్నారు, అసలు కిడ్నాప్ అయ్యిందేమో, ఈ తోటలోనే ఎక్కడో ఉందేమో అనుకునే దీనికి ఇది కాదు, ప్లాన్ బి ఇంకోటి మనం ఆలోచించి ఉండాల్సింది అని. అసలు ఏమైనా క్రూర మొగాలు తినేసినాయా ఈ పాపని? ఎందుకంటే ఇప్పుడు ఈ తోట ఏదైతే ఉందో, ఇప్పుడు అంటే మొదటి 9 రోజులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పుడు అసలు కిడ్నాప్ అయి ఉండదు, ఏదైనా క్రూరముగాలు తీసుకుని వెళ్ళొచ్చు పాపన అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దానికి ఒక ఆధారం ఏంటి అంటే, నిజానికి ఆ ఫెన్సింగ్ దగ్గర జుట్టు ఏదైతే దొరికిందో అసలు ఆ రోజే ఈ ప్లాన్ బి వీళ్ళు చేసి ఉండాల్సింది. ఓకే. ఎందుకంటే ఖచ్చితంగా పాప ఇప్పుడు ఈ ఈళ్ళ తోటలో కూడా ఈ నక్కలో ఏవో ఉంటాయి. ఇవి ఈ పాపని ఆ ఫెన్సింగ్లో నుంచి బయటికి లాగి ఉండాలి. ఇప్పుడు అంటే ఆ ఫెన్సింగ్ లో నుంచి కనుక బయటికి లాగుంటే కుక్కకు సంబంధించిన వెంట్రుకలు దానికి అతుక్కుపోయినట్లుగా, పాప వెంట్రుకలు ఫెన్సింగ్ అతుక్కుపోయినట్లుగా జంతువుకు సంబంధించిన ఏదో కానవాళ్ళు అయితే అక్కడ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు మనం చెప్పలేము. ఇప్పుడు ఆ పిల్ల ఫెన్సింగ్ దగ్గర నుంచొని ఒకవేళ ఏడుస్తుంది అనుకోండి, ఎటు వెళ్ళాలో అర్థం కాక, అప్పుడు అది అటువైపు ఉందనుకోండి, ఫెన్సింగ్ అవతల ఉందనుకోండి, లాగటానికి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు ఆ జంతువు ఫెన్సింగ్కి అంటుకోవాల్సిన అవసరం లేదు, పాపే ఇటువైపు నుంచి అటువైపుకి అది లాగి ఉండొచ్చు. ఇప్పుడు ఫెన్సింగ్లు కూడా ఎట్లా వేస్తారండి, మరీ దగ్గరగా జల్లెడి ఫెన్సింగ్ వేయరు, బార్బుడ్ ఫెన్సింగ్ వేస్తారు. బార్బుడ్ ఫెన్సింగ్ వేసారంటే ఒక వైర్కి మధ్యలో ఇంత తేడా ఉంటుంది. అసలు ఆ పాప ఎంత ఉంది కనుక 2.5 ఏళ్ళు, పైగా చూస్తే ఆ తిండి తిప్పలు లేని పిల్లలాగా ఉంది. పైగా అప్పటికే ఈ పరుగులు పెట్టి 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 అలసిపోయి ఉంటుంది, తిండి లేదు, ముందు రెస్ట్ లేదు, పైగా అన్నిటికన్నా మించి టెన్షను. ఎటెళ్ళినా అమ్మ కనిపించట్లేదు, ఎటెళ్ళినా నాన్న కనిపించట్లేదు, తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు కనిపించట్లేదు ఈ కుక్క తప్పితే. ఈ పరిస్థితుల్లో ఉన్న బిడ్డని లాగేసి అటువైపుకు తీసుకుని వెళ్ళుండొచ్చు అనేది మనకెందుకో బలంగా అనిపిస్తుంది. ఒకవేళ అలా లాగింది మనుషులైనా లాగుండొచ్చు. మనుషులు అటువైపు ఉన్నారనుకోండి ఎవరన్నా, ఈ పాప ఇక్కడ ఏడుస్తా కనిపిస్తుంది, కుక్క అటువైపు ఉంది, బిడ్డ అటువైపు ఉంది, బిడ్డను లాగేసుకుంటే ఫెన్సింగ్లో నుంచి తీసుకుని వెళ్ళా కిడ్నాప్ కూడా చేసి ఉండొచ్చు. అంటే ఆ పాప అదృశ్యమైన నాటి నుంచి ఈ కేసును విచారణ చేస్తున్నటువంటి సిఐ గారు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. కొండ చిలువ ఏమన్నా మింగేసి ఉండొచ్చేమో, అలా మింగితే పాప డ్రెస్ కూడా ఆనవాళ్ళు దొరకదు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దాన్ని ఉద్దేశించి అటవీ శాఖ అధికారులేమో ఇక్కడ అసలు ఇంతకు మునుపు కానీ ఇప్పుడు కానీ అంటే అడవి మృగాలు సంచరించినట్లుగా ఆనవాళ్ళు లేవు,
అలాగే ఇప్పటి వరకు అటవీ మృగాలు ఇక్కడ ఎవరి మీద దాడి చేసినటువంటి దాఖలాలు కూడా లేవు అన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, ఏం జరిగినా ఫెన్సింగ్ దగ్గరే జరిగింది. ఏది జరిగినా ఓకే, తోట లోపలైతే పాప లేదు. తోట లోపల పాప ఉంటే గనక మన వాళ్ళు జల్లెడి పట్టేశారు. అవును, ఇన్ని రోజులు బావుల్లో కానీ కుంటల్లో కానీ అన్ని ప్రాంతాల్లో పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు, డ్రోన్స్ తోటి చేశారు. ఇప్పుడు మనిషి చూపన్నా ఎక్కడన్నా పొరపాటు పడవచ్చు, కానీ డ్రోన్ చూపు పొరపాటు పడే అవకాశం లేదు. చూశారు. ఏదైనా ఫెన్సింగ్ అవతలకే వెళ్ళింది పాప. ఈ వెళ్ళినప్పుడు ఇప్పుడు కొండ చిలువలే ఉండాలని లేదు, హైనాలు ఉంటాయి అడవుల్లో, నక్కలు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. అసలు అడవి పంది మీద పడింది అనుకోండి, పెద్ద పెద్ద మనుషులకే కరిచేస్తాయంట అవి. మరి అలాంటప్పుడు ఈ పిల్ల ఎంత అండి? ఇప్పుడు మనం చెడు ఆలోచించాలని లేదు. ఒకటే మనందరూ నేనేం కోరుకుంటున్నానంటే, కిడ్నాప్లు, ఎత్తుకెళ్ళిపోవటాలు, పెంచుకోవటాలు, సంబంధించిన వాళ్ళందరూ కూడా నిజంగా పాప సురక్షితంగా ఎక్కడో చోట ఉండాలి. ఇప్పుడు ఇంటికి వచ్చేది పోలీసులు మళ్ళీ శ్రమించి ఒకవేళ దొరికి ఇంటికి తీసుకొస్తే మంచిదే. ఒకవేళ ఇంటికి రాకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గర పెంచుకుంటేనన్నా బాగుండు అనే, ఇప్పుడు మనం పెంచుకోవడం అంటే ఏంటండి, వేళకి ఎంత తిండి పెట్టడం. ఆ చిన్నపిల్లలకి ఏం తెలుసండి? నీళ్ళు అడుగుతారు, తిండి అడుగుతారు, నిద్రపోతారు. వాళ్ళకి తెలిసింది అదే కదా, తిండి, నిద్ర, నీళ్ళు, అంతే. మిగతా టైం ఏదో ఆడుకుంటూ ఉంటారు. నాకు బాధ వేసింది ఎక్కడంటే, అసలు ఆ అడవిలో ఇటు అటు తిరుగుతూ, చిన్నప్పుడు ఒకసారి పాపం పసివాడు అనే సినిమా తెలిసే ఉంటుంది మీకు కూడా. ఫ్లైట్ పడిపోయి అడవిలో పడిపోతే ఒక చిన్న పిల్లాడు తప్పిపోతాడు అడవిలో. అసలు అయితే నాకు ఇప్పటికీ గుండె బరువుగా ఉంటుంది. నేను మరీ చిన్నపిల్లని ఏం కాదు ఆ సినిమా వచ్చినప్పుడు. అసలు ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగాలి, అసలు ఆ ఫ్లైట్ ఎందుకు కూలిపోవాలి, అసలు ఆ పిల్లోడు ఫ్లైట్ ఎందుకు ఎక్కాడు? ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు, అమ్మ చూడాలని ఉంది, నాన్న చూడాలని ఉంది. అసలు ఇప్పటికీ చెవుల్లో మార్మవుతుంది అనమాట ఆ పాట గుర్తొస్తే. సినిమానే అది, సినిమాకే మనం అంత చెలించిపోయాం కదా. మరి పాప ఎట్లా ఉంది, దాని గుండె పగిలిపోయి ఉంటుంది. అమ్మ కనిపించట్లేదు, నాన్న కనిపించట్లేదు, అసలు ఎవరు నరమానవుడు లేడు అనేది. ఇప్పుడు చాలామంది ఈ వీడియోలు కూడా చూడటానికి కూడా కారణం కూడా సామాన్య ప్రజలకు కూడా ఎక్కడో మనసులో ఒక మూల కలుక్కుమంటుంది. ఈ జ్ఞానేశ్వరి అనే పాప విషయం వాళ్ళని రోజులో స్థిమితంగా ఉండనివ్వట్లే ఎవరిని. ఏమై ఉంటుంది? ఇప్పుడు నన్ను ఎంతమంది అడిగారు, ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా, నన్ను చాలా మంది అడుగుతున్నారు, ఆ పాప దొరికిందా దూరమైన కళ్ళ తల్లు వాళ్ళ. అవును, ఇది ఎట్లా ఉందంటే, అబ్బా అంజన వేస్తే అన్నా దొరుకుద్ది కదా పిల్ల అనే టైప్లో మాట్లాడుకుంటున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ప్లాన్ బి ప్రకారం అయినా సరే అసలు ఏం జరిగింది అనేది తెలిస్తే బాగుంటుంది అనేది మనందరి కోరిక. ఓకే మేడం, థ్యాంక్ యూ.